నమస్తే ఫ్రెండ్స్. గబ్బర్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రాబట్టింది, ఒరిజినల్ ఫేకా 8 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని మూవీ టీం అయితే అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేసింది. సీడెడ్ సింహాద్రి రికార్డును బ్రేక్ చేసిందా లేదా, నైజాంలో మురారి రికార్డును బ్రేక్ చేసిందా లేదా, వాటి గురించి మాట్లాడదాం. అలాగే విశ్వం టీజర్ వచ్చింది, గోపిచంద్ది ఎలా ఉంది, సరిపోదా శనివారం కలెక్షన్ చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అవుతుంది ఒక్కొక్కరికి. ఫస్ట్ డే వచ్చిన టాకు, నెగిటివ్ టాకు తట్టుకొని ఓవర్సీస్లో దుమ్ము లేపే కలెక్షన్స్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఇవన్ దిశగా పరుగులు తీసింది. 3 విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్. గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా హై స్థాయిలో బండ్ల గణేష్ ముందే పవన్ కళ్యాణ్కు వీరభక్తుడు ఒక రేంజ్లో హైప్ క్రియేట్ చేసి ఒక రేంజ్లో రిలీజ్ చేసిండు. నైజాంలో మాత్రం ఆల్ టైమ్ రికార్డు కొడుతుంది, టోటల్గా వరల్డ్ వైడ్గా ఆల్ టైమ్ న్యూ రికార్డులు బ్రేక్ చేస్తుందని అందరు ఎక్స్పెక్ట్ చేసిందే. టోటల్గా అయితే ఆల్ రికార్డ్స్ బ్రేక్ అయినాయి. కానీ సింహాద్రి నెలకొల్పిన సీడెడ్ 76 లక్షల గ్రాస్ అక్కడ మాత్రం అంచనాలను అందుకోలేదనే టాక్ అయితే వినపడ్డది. నిన్న మార్నింగ్ అఫీషియల్ లెక్క అయితే కొన్ని వెబ్సైట్లు కానీ అక్కడ ట్రాక్ చేసిన ప్రకారం చూస్తే 68 లక్షల గ్రాస్ మాత్రమే వచ్చింది గబ్బర్ సింగ్. కానీ ఈవినింగ్ మూవీ టీము 81 లక్షల దాకా గ్రాస్ వచ్చింది. సింహాద్రి కంటే ఒక 5 లక్షలు ఎక్కువ కలెక్ట్ చేసింది. సీడెడ్లో కూడా సింహాద్రి రికార్డు బ్రేక్ చేసింది, న్యూ రికార్డ్ అని పోస్టర్ అయితే వచ్చింది. ఇంకా నైజాంలో మాత్రం మురారి రికార్డును బ్రేక్ చేస్తుంది అనుకున్నారు, కానీ అది జరగలేదు. మురారికి సాలిడ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నది. లేడీ ఆడియన్స్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరి నుంచి భారీ సపోర్ట్ ఉన్నది. గబ్బర్ సింగ్కు ఓన్లీ మాస్ మ్యానియా పవన్ కళ్యాణ్ అభిమానుల సపోర్టే ఉన్నది. మురారికి యూనివర్సల్ సపోర్ట్ ఉన్నది. అందుకే నైజాంలో మురారి రికార్డును అయితే బ్రేక్ చేయలేదు. 2,92 లక్షల దాకా గ్రాస్ రాబట్టింది మురారి మూవీ. గబ్బర్ సింగ్ జస్ట్ 10 లక్షల మార్జిన్తో వెనకపడిపోయింది. 2,86 లక్షల దాకా రాబట్టింది. మురారి రికార్డు దరిదాపులోకి వచ్చింది కానీ జస్ట్ మిస్ అయింది. ఇక కర్ణాటకలో న్యూ రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. ఆల్ రికార్డు రిలీజ్ పరంగా బ్రేక్ చేసింది. ఓవర్సీస్లో కూడా టాప్ రికార్డ్స్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఆంధ్రలో అయితే అందరు ఎక్స్పెక్ట్ చేసిందే, ఆంధ్రలో 100% అన్ని రికార్డులు ఎగిరిపోతాయి గబ్బర్ సింగ్కు అని ఎక్స్పెక్ట్ చేసింది. అదే జరిగింది. అందులో ఒక మ్యాజిక్ ఉంది. ఆంధ్రలో ఇంత భారీ రికార్డులు రానింకే జనసేన ఎమ్మెల్యేలు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన లీడర్లు కానీ కొన్ని థియేటర్లు బల్క్లాగా బుక్ చేసుకొని కొన్ని వేల టికెట్లు వాళ్ళే బుక్ చేసి వాళ్ళే పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మీరు థియేటర్కి వెళ్ళి చూడాలని ప్రతి కార్యకర్తకు, ప్రతి టికెట్ లేని వాళ్ళకు టికెట్ ఇచ్చి కూడా పంపారంట. అందుకే ఆంధ్రాలో స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇది స్వచ్ఛంగా, ఇది అభిమానంగా ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి చూసింది కాదు. భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ మెప్పు పొందనికే ఎమ్మెల్యేలు, ఎంపీ స్థాయిలు అలాంటి వ్యక్తులు మొత్తం ఆంధ్రప్రదేశ్లో టికెట్లు బుక్ చేసి పంపడం జరిగింది నార్మల్ ప్రేక్షకులను. అందుకే ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చినాయి ఆంధ్రలో. ఇది మాత్రం వాళ్ళు అఫీషియల్గా ఆడియో రిలీజ్ కూడా చేశారు. ఎమ్మెల్యేలు కొందరు అయితే జనసేన పార్టీ నాయకులు ఎన్ని టికెట్లు కావాలంటే మేము అన్ని ఇస్తాం, మేము టికెట్లు బుక్ చేసుకున్నాం, థియేటర్లే బుక్ చేసినామని సోషల్ మీడియాలో ఆ వీడియోలు కూడా ఉన్నాయి. అందుకే ఆ రికార్డ్ వచ్చింది. ఇంకా టోటల్ వరల్డ్ వైడ్గా మూవీ టీం అయితే మార్నింగ్ ఎందుకు అఫీషియల్గా ప్రకటించలేదు, గిల్లీ రికార్డు బ్రేక్ అవుతుందా లేదా అని ఎక్స్పెక్ట్ చేశారు. గిల్లీ ఆల్మోస్ట్ 7-8 కోట్ల దాకా రాబట్టింది. కానీ వీళ్ళు 8 కోట్ల పైన వచ్చిందని మూవీ టీం అయితే అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేసిండు. బండ్ల గణేష్ ఒరిజినల్ కలెక్షన్స్ మాత్రం గిల్లీ నెంబర్ 1 స్థానంలో ఉంది. నెంబర్ 2 స్థానంలో ప్రజెంట్ గబ్బర్ సింగ్ ఉంది. టోటల్ మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ఆల్ రికార్డ్స్ టోటల్గా తీసుకుంటే అన్ని రికార్డులు ఎగిరిపోయి 7,70 లక్షల దాకా గబ్బర్ సింగ్ రాబట్టింది. నెంబర్ 1 రికార్డు కొట్టింది. కానీ సీడెడ్లో ఒరిజినల్ కలెక్షన్స్ సింహాద్రి బ్రేక్ అవ్వలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. నైజాంలో మురారి రికార్డు బ్రేక్ అవ్వలేదు అంటున్నాయి. టోటల్ చూస్తే రికార్డులు అయితే వరల్డ్ వైడ్గా అయింది. ఇక విశ్వం టీజర్ చూసిన తర్వాత గోపిచంద్ ఈజ్ బ్యాక్ అనిపించింది. అబ్బా, లౌక్యం తర్వాత సరైన ఇట్టే లేదు గోపిచంద్కు. చాలా సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి, తన కామెడీ సినిమానే తను హీరోగా నిలబెడుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాడేమో. లౌక్యం తర్వాత సౌఖ్యం ఇంకేవేవో సినిమాలు తీశాడు, మాస్ సినిమాలు, ఏది వర్కౌట్ అవ్వలే. ఫైనల్గా ఒకప్పుడు లక్ష్యం కానీ లౌక్యం కానీ అదే పంజాలో వెళ్ళి మళ్ళీ ఒక శౌర్యం సినిమాలో కూడా కామెడీ ట్రాక్ బాగుంటుంది. అదే పందాలో
కామెడీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ మిక్స్ చేసి వచ్చేటట్టు అనిపించింది. టీజర్ చూస్తుంటే మాత్రం ఫుల్ ఫన్నీగా అనిపించింది. ప్రతి షాట్ ఎంజాయ్ చేయొచ్చు థియేటర్లో అనిపించింది. గోపిచంద్ లుక్ కూడా చాలా బాగా అనిపించింది. అక్టోబర్ 11th అని గ్రాండ్గా రిలీజ్ అని పెట్టారు. గోపిచంద్ బెస్ట్ ఆఫ్ లక్. ఈసారైనా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుందాం. సరిపోదా శనివారం నాని సినిమా. నిజంగా నానికి సుడిగాలి ఉంది అబ్బా. అసలు మార్నింగ్ రిలీజ్ రోజు వచ్చిన టాక్కి, నెగిటివ్ రివ్యూలకి, మిక్స్డ్ రివ్యూలకి, ఈ కలెక్షన్లకు ఎక్కడ పొంతలేదు. తర్వాత సెకండ్ డే చూసిన తర్వాత ఈ కలెక్షన్ ఊపి చూస్తే అబ్బో ఇది 100 కోట్ల సినిమా, 100 కోట్ల గ్రాస్ కొట్టే అవకాశం ఉంది అని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. అదే జరుగుతుంది. ఆల్మోస్ట్ 80 CR కంప్లీట్ అయిపోయింది. ఓవర్సీస్లో మాత్రం నానికైతే దిమ్మ తిరిగే రికార్డు ఉంటుంది. ప్రతి సినిమా 1 మిలియనా 2 మిలియనా ఇదే ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఆల్మోస్ట్ 2.5 మిలియన్స్ దగ్గర వచ్చేసింది. నిన్ననే 2 మిలియన్స్ కంప్లీట్ అయిపోయింది. సరిపోదా శనివారం నాని కెరీర్లో హయ్యెస్ట్ గ్రాస్ నమోదు చేయబోతుంది. సరిపోదా శనివారం ఈరోజు ప్రీ రిలీజ్, ఈరోజు భారీ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా ఉంది హైదరాబాద్ శిల్పకళా వేదికలో. నేనైతే మిక్స్డ్ రివ్యూలు చూసి ఈ రేంజ్ కలెక్షన్స్, ఈ రేంజ్ బ్రేక్ ఈవెన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఆల్మోస్ట్ కొన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నైజాంలో కూడా ఈ వీకెండ్తో బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది. టోటల్ వరల్డ్ వైడ్గా కూడా బ్రేక్ ఈవెన్కు దగ్గర వెళ్ళింది. ఆల్మోస్ట్ 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ 100% బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. బుక్ మై షోలో జరుగుతున్న విధానం చూస్తే లాభాలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఓవర్సీస్లో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాలు కూడా తీసుకొచ్చింది. నాని లక్కు, నాని సుడిగాలి అనేది వెమ్మటుంది. నానికి ప్రతి హీరోల ఫ్యాన్స్ చూస్తున్నారు. నానికి సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది కాదు, అందరి హీరోల ఫ్యాన్స్ నాని సినిమా చూస్తున్నారు. కాబట్టి ప్రతి సినిమా ఇలాంటి కలెక్షన్స్, యావరేజ్ టాక్ తోటి కూడా 100 కోట్ల గ్రాస్ కొడుతున్నాడంటే నాని లక్కు, నాని సుడిగాలి అనేది చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ డే మార్నింగ్ షో చూసిన తర్వాత ఈ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుంది సరిపోదా శనివారం అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. గబ్బర్ సింగ్ కలెక్షన్స్ మూవీ టీం ప్రకటించింది. ఒరిజినలా ఫేక్ అనేది కామెంట్ రాయండి. విశ్వం టీజర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. సరిపోదా శనివారం దిమ్మ తిరిగే కలెక్షన్స్ రాబడుతుంది. మీ ఒపీనియన్ కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.